వైభవంగా శ్రీ 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 తాళ్ళమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణ గ్రామ దేవతగా వెలుగొందుతున్న శ్రీ 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 తాళ్ళమ్మ తల్లి అమ్మవారి జాతర తీర్థ మహోత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా జరిగాయి. స్థానిక పోలీస్ క్వార్టర్స్ వద్ద వెలిసిన ఈ ఆలయ అనువంశిక ధర్మకర్తలు, పిల్లవారి కుటుంబీకులు అమ్మవారి జాతర మరియు తీర్థం ఏర్పాట్లను ఘనంగా నిర్వహించారు. శనివారం రాత్రి జాతర సందర్భంగా అమ్మవారి ఊరంతా గరగ నృత్యాలతో ఊరేగించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు నడుమ అంగరంగ వైభవంగా జాతర నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజాము నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమానికి సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్, ఇంకా పట్టణ ప్రముఖులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పసుపు, కుంకుమ, గాజులు, చీరలు, సార్లు సమర్పించుకున్నారు. అమ్మవారి తీర్థ ప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ రామచంద్రపురం గ్రామ దేవత శ్రీ తాళ్ళమ్మ తల్లి కరుణ కటాక్షాలు ప్రజలందరిపైన కురిపించాలి అని, అమ్మవారు అందరినీ చల్లగా చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు సత్యం తెలిపారు. అంగరంగ వైభవంగా నిర్వహించిన ఈ జాతరా మహోత్సవాలకు పోలీసు వారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు సమీక్షించారు. శ్రీ తాళ్ళమ్మ తల్లి అమ్మవారు తీర్థం చివరిలో చిరుజల్లుల రూపంలో పురజనులను చల్లని కృపను కురిపించారు.
మొదలగు అన్ని రకముల వస్తువులు కేవలం 30 రూపాయలు మాత్రమే. ఏంటమ్మా మా వద్ద కేవలం 30 రూపాయలు మాత్రమే. మా వద్ద అందరికీ నమస్కారం. నా పేరు పిల్లా పృథ్వీరామయ్య. నేను తాళమ్మ అమ్మవారి ఆలయ ట్రస్టీను. గత కొన్ని సంవత్సరాలుగా మేము ఎంతో వైభవంగా అమ్మవారి జాతర తీర్థం ప్రతి ఏటా నిర్వహిస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ అమ్మవారి తీర్థం ఘనంగా నిర్వహించాము. వేలాది సంఖ్యలో భక్తులు వచ్చి పాల్గొన్నారు. నిన్న శనివారం రోజున అమ్మవారిని కుమ్మర్ల వీధి దగ్గర నుంచి పుట్టినీళ్ళ దగ్గర నుంచి ఊరేగించుకుంటూ గరగలతో ఊరంతా తిప్పి అమ్మవారి తీర్థం ఈరోజు నిర్వహించాము. అలాగే ఈ అమ్మవారు సుమారు 150 సంవత్సరాలు పైనుంచి ఇక్కడ వెలిసి ఉంది. రామచంద్రపురం గ్రామదేవతగా వెలిసింది. అలాగే అప్పటి నుంచి కూడా పిల్లవారి కుటుంబ సభ్యులు ఈ అమ్మవారికి ట్రస్టీలుగా ఉంటూ వచ్చారు. ప్రతి ఏటా తీర్థం నిర్వహించిన సమయంలో అమ్మవారు ఆమె కరుణ వర్షం రూపంలో అందరి మీద చూపించేవారు. అలాగే ఈరోజు కూడా అమ్మవారు ఆమె కరుణ జనాల మీద వర్షం రూపంలో చూపిస్తే ప్రజలందరూ కూడా ఎంతో ఆనందించారు. భక్తులందరూ పూర్వం అమ్మవారి ఆలయం చాలా చిన్నదిగా ఉండేది. 2011వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. ఆ పునర్నిర్మించాక భక్తులు కూడా వేలాది సంఖ్యలో రావడం మొదలుపెట్టారు. అలాగే భక్తులు ఈ రోజున వేలాది సంఖ్యలో వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటూ అమ్మవారి కృపకి కటాక్షులు అయినారు.